వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న గారు ఉన్నారు. నమస్కారం జ్యోత్స్న గారు. నమస్తే అండి. జ్యోత్స్న గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తుంటే ఈ తిరుపతి లడ్డూకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇందులో పంది కొవ్వు కలిసింది అని చెప్పాక ఇప్పుడు సిబిఐ రిపోర్ట్లో అందులో ఏం లేదు, కృత్రిమ కొవ్వు, అది కృత్రిమ నెయ్యి అనేది మాత్రమే చెప్పారు. అందులో పంది కొవ్వుకు సంబంధించిన ఎటువంటి రిపోర్ట్లో లేదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కేవలం వైసీపీని డ్యామేజ్ చేయడానికే టీడీపీ చేస్తోంది అనేది వైసీపీ వాళ్ళ వాదన. ఐ థింక్ ఒకసారి రిపోర్ట్ అంతా మనం చదివితే చాలా క్లియర్గా పేజ్ నెంబర్ 35 or 36 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చాలా క్లియర్గా ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కోట్ చేశారో సేమ్ రిపోర్ట్ అక్కడ మెన్షన్ ఉందండి. అక్కడ మెన్షన్ చేశారు, అథెంటికేటెడ్గా వాళ్ళు మెన్షన్ చేశారు దట్ ది ఘీ హ్యాస్ బీన్ అడల్టరేటెడ్ విత్ యానిమల్ ఫ్యాట్, వెజిటబుల్ ఫ్యాట్స్, బోత్. చాలా క్లియర్గా ఉంది పేజ్ నెంబర్ 35 or 36. సో అండ్ ఆల్సో అక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే పీసీఆర్ టెస్ట్ ఒకటి చేశారండి. లార్డ్ అంటే పంది కొవ్వుకి సంబంధించి ఒక పీసీఆర్ టెస్ట్ చేశారు. అది ఏం చెప్తుంది అంటే 10% కన్నా ఎక్కువ ఉంటే ఉంది అని చెప్తుంది. బేసిక్గా దే హ్యాడ్ టు గో ఫర్ దేర్ సంథింగ్ కాల్డ్ ఎంటీడీఎన్ఏ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో దే హ్యాడ్ టు గో ఫర్ దాట్ ఆల్సో. దానికి సంబంధించి కూడా ఈ గత 3-4 రోజుల నుంచి డిస్కషన్స్ నడుస్తున్నాయి. చాలామంది టెక్నికలీ స్ట్రాంగ్ పీపుల్, దట్స్ వాట్ దే హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నటువంటి 2 అబద్ధాలు. ఒకటి, అందులో ఏ విధమైనటువంటి యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పి సిట్ దర్యాప్తులో రిపోర్ట్ ఇచ్చారు అనేది తప్పు, అబద్ధం. సిట్ దర్యాప్తు చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా క్లియర్గా యానిమల్ ఫ్యాట్స్ గురించి వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, దాట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే క్లీన్ చిట్ ఇచ్చారు అనేటువంటిది ఒకటి మాట్లాడుతున్నారు. అది ఇంకో పెద్ద అబద్ధం. క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఏమన్నారు? దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నెయ్యిని కల్తీ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అసలు వాళ్ళు చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు. అబ్సల్యూట్గా సింథటిక్గా నెయ్యిని తయారు చేశారు. మోనోగ్లిసరైడ్స్ ఇవన్నీ యూజ్ చేసి తయారు చేశారు అనేటువంటిది సెట్ ఎస్టాబ్లిష్ చేసింది లిటరల్గా. అండ్ సార్, మోనోగ్లిసరైడ్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటిది మీరు ఏ కెమికల్ ఇంజనీర్ని అడిగినా, ఏ కెమికల్ గ్రాడ్యుయేట్ని అడిగినా దే లెట్ యు నో. బేసికలీ దే కమ్ ఫ్రమ్ animal and vegetable fats itself. Now ఇవన్నీ మేము ఎందుకు దీన్ని ఇంత ఎక్సెసివ్గా ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మెన్షన్ చేశారు అంటే 2 అండి. ఒకటి, స్వామివారికి పరమభక్తుడు ఆయన, అదే డిస్ట్రిక్ట్ కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఇష్యూలో ఎప్పుడైతే అది ఆ తప్పిదం, అపరాధం, అపచారం జరిగిందో ఈయన తట్టుకోలేపాడు. ఈయన దృష్టికి వచ్చినప్పుడు తట్టుకోలేపారు. ఆయన తట్టుకోలేక ఆ రోజున కూటమి ఎమ్మెల్యేల సమక్షంలో ఇలా జరిగిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంత దారుణంగా ఆ రోజున అపచారాలు, అసలు ఆయన చెయ్యని దరిద్రం లేదు కదా సార్ ఆ రోజున, చేశాడు అని కోట్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఒక ఎంక్వైరీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున సిట్ దర్యాప్తు వేస్తే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా లెట్స్ గో ఫర్ అన్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ అని సుప్రీంకోర్టు చెప్పారు. సో ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్లో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ దట్ adulteration of ghee has happened. Animal fats and vegetable fats are found in that particular ghee. 60 లక్షల కేజీల నెయ్యిని వాళ్ళు, అడల్టరేటెడ్ నెయ్యిని, కల్తీ నెయ్యిని వాళ్ళు వాడారు 20 కోట్ల లడ్డూలు చేయడానికి. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సార్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవాళ రోజున గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకుంటున్నారు. కానీ సిట్ దర్యాప్తులో అంత క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా కల్తీ జరిగింది. అసలు చుక్క పాలు లేకుండా నెయ్యి చేశారన్నారు. ఇక్కడ నేను ఇంకొక 2 విషయాలు కోట్ చేస్తాను. ఇదే అందరికీ తెలియని విషయం కాదు, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు కోట్ ఇట్. వైవి సుబ్బారెడ్డి గారు చైర్పర్సన్గా ఉన్నప్పుడు, టీటీడీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు బోర్డు తీర్మానం ఒకటి చేశారండి, 371. అందులో టెండర్ కండిషన్స్ని మార్చారు వాళ్ళు. ఎవడిచ్చాడు అధికారం? ఎలా మారుస్తావు నువ్వు? ఇప్పుడు బేసిక్గా ఏదైనా సరే ఇలాంటి పేటెంటెడ్ ప్రోడక్ట్స్ అంటామండి మనం వీటిని. ఇప్పుడు అది కేవలం జే ట్యాగ్ ఉంటుంది. అలాంటి ప్రోడక్ట్స్కి ఎప్పుడు కూడా కాస్ట్ బేస్డ్ టెండర్స్ ఉండవండి, క్వాలిటీ బేస్డ్ టెండర్స్ ఉంటాయి. అంటే
ఆ ప్రోడక్ట్, ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ పేటెంటెడ్ ప్రోడక్ట్. అవును. సో అలాంటి ప్రోడక్ట్ని మనం ₹4 తక్కువగా వచ్చేటువంటి రా మెటీరియల్స్తో కానీ అలా చేయడానికి ఉండదన్నమాట. సో డెఫినెట్గా యూ హ్యావ్ టు హ్యావ్ అ క్వాలిటీ బేస్డ్ టెండర్ కాల్డ్ ఆన్ ఫర్ దాట్. మీరు ఒక 2 కండిషన్సే చెప్తాను, 4 కండిషన్స్ చేంజ్ చేస్తాను, నేను 2 చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఇన్ని లక్షల లీటర్ల పాలు ఎవ్రీ డే కొనుగోలు చెయ్యాలి. ఇప్పుడు మీ కంపెనీ ఉందనుకోండి, మీరు టెండర్ బిడ్ వెయ్యాలి అని అంటే మీరు ఇన్ని లక్షల పాలు మీ కంపెనీ కొనుగోలు చేయాలి. మీ కంపెనీ లేకపోతే ఇట్ షుడ్ బి ప్రొక్యూరింగ్, ఇదర్ మీ ఓన్ డైరీ నుంచో లేకపోతే బయట నుంచైనా మీరు ప్రొక్యూర్ చేయాలి. ఆవు పాలని ప్రొక్యూర్ చేయాలి. దాన్ని తీశారు. 12 టన్నుల వెన్న వీళ్ళు ప్రొక్యూర్ చేయాలి, దాన్ని 8 టన్నులకు తగ్గించేశారు. 250 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ మాత్రమే బిడ్ చేయగలదు, 150 కోట్లకు చేశారు. ఎవడిచ్చాడు అధికారం వీళ్ళకి? రీజన్ ఏంటి? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అది నడుస్తున్నప్పుడు ఎప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా. నందిని డైరీ వాళ్ళు ఇదివరకు చేసేవాళ్ళు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, కర్ణాటక. తర్వాత ఎందుకు వీళ్ళు అంటే ఎందుకు టెండర్ కండిషన్స్ చేంజ్ చేశారు? రీజన్ ఉండాలి కదా సార్ ఏదో ఒకటి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం దాన్ని ఎన్హాన్స్ చేసామనుకోండి, ఎందుకంటే క్వాలిటీ బేస్డ్ ప్రోడక్ట్ కదా, ఎన్హాన్స్ చేసామనుకోండి, 4 లక్షలు కాదు 6 లక్షలు చేయండి. 4 లక్షల లీటర్లు కాదు 6 లక్షల లీటర్ల ఆవు పాలు ప్రతిరోజు ప్రొక్యూర్ చేసేటువంటి కంపెనీనే మేము తీసుకుంటామని చెప్పండి. ఎన్హాన్స్మెంట్ అనమాట అది. అంటే రిపోర్ట్లు డిఫరెంట్ రిపోర్ట్లు. ఫస్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్లో ఒక రకంగా వచ్చింది. అందులో పంది కొవ్వు అనేది ఉంది, యానిమల్ ఫ్యాట్ ఉంది, అందులో స్పెసిఫిక్గా పంది కొవ్వు ఉంది అనేది ఇచ్చారు. ఆ తర్వాత రిపోర్ట్లో సిబిఐ మొదటి రిపోర్ట్లో కూడా ఉన్నట్టుంది. అయితే లేటెస్ట్ రిపోర్ట్లో సింథటిక్ గీ అనేది మెన్షన్ చేశారు, కానీ ఈ లేటెస్ట్ రిపోర్ట్లో పంది కొవ్వు అనేది ఎక్కడ మెన్షన్ సార్ అక్కడ వాళ్ళు ఏం చేశారు అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, టెస్టింగ్ ప్రొసీజర్స్ అంటాం మనం దాన్ని. సరే ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చినప్పుడు ఆర్టీపీసీఆర్ని ఒక టెస్ట్ చేసేవాళ్ళు. అవును. సో ఎప్పుడైతే 2nd and 3rd వేరియంట్ ఆఫ్ కోవిడ్ వచ్చిందో ఆ కొత్త వేరియంట్ ఆ టెస్ట్కి గుర్తించలేకపోయేది, ఆ టెస్ట్ మ్యూటేషన్ చేయలేకపోయేది. కారణం ఏంటి? బికాజ్ ఇట్ ఈస్ నాట్ ప్రోగ్రామ్డ్ టు ఐడెంటిఫై దట్ పర్టిక్యులర్ మ్యూటెంట్ బేసికల్గా. సో ఏదైనా టెస్ట్ అనేటువంటిది అలానే ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి టెస్ట్లో 10% అండ్ అబవ్ ఉంటే ఐడెంటిఫై అవుతుంది. సో 10% అండ్ లోవర్ ఉందనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఐడెంటిఫైడ్. దట్ డస్ నాట్ మీన్ దట్ ఈస్ నాట్ దేర్. సింపుల్ లాజిక్ కదా, ఇదేం గ్రీక్ అండ్ లాటిన్ కాదు కదా. అవును, కోర్టుకి సబ్మిట్ చేసిన దాంట్లో 2 కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా ఉంది. నేను అదే చెప్తున్నాను. వీళ్ళు తప్పులు మాట్లాడుతున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ని కూడా వాళ్ళు కోర్టు చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఏమని చేశారు? ఫస్ట్ 2 రిపోర్ట్స్ ఇలానే వచ్చాయి. ఆ రిపోర్ట్స్ కూడా అథెంటికేటెడ్ రిపోర్ట్స్. అండ్ ది లేటెస్ట్ రిపోర్ట్ ఇస్ దిస్ వన్, వెర్ ఇన్ వీ హ్యావ్ లిటరలీ టెస్టెడ్ ఫర్ 10% అండ్ అబవ్ ఆఫ్ లాడ్. రైట్? ఒక గందరగోళం అయితే ఏర్పడుతుంది. ఏం గందరగోళం లేదండి. ఇప్పుడు సార్ ఇవన్నీ పక్కన పెట్టండి, కల్తీ అయిందా లేదా? అయింది కదా. ఆ మాట ఒప్పుకుంటున్నాడా లేదా వీళ్ళు? క్లియర్ గా అన్ని రిపోర్ట్లో కూడా వచ్చింది. నేను ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం, అంతా పక్కన పెట్టేద్దాం. వెజిటేబుల్ ఆయిల్, యానిమల్ ఆయిల్, ఫ్యాట్స్ అన్నీ పక్కన పెట్టేద్దాం. కల్తీ అయిందా లేదా? అయింది కదా. దాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీ ఒప్పుకుంటుందా? ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది ఇందులో. కల్తీ కన్నా పెద్దగా భక్తుల మనోభావాలకు సంబంధించి అనేది మేజర్ గా భక్తుల నేను అదే చెప్తున్నాను. భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకునే మేము దాన్ని ఇంకా గట్టిగా మాట్లాడట్లా. ఎందుకంటే నేను భక్తురాలనే కదా, భక్తులే కదా. మరి అలాంటప్పుడు గట్టిగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయండి. అసలు వీళ్ళకి హిందుత్వం అంటే తెలియని వాళ్ళకి ఏమర్థమవుతుంది? వెంకటేశ్వర స్వామి ఏంటో, ఆయన మహత్యం ఏంటో, ఆయన మీద ప్రజలకు ఉన్నటువంటి ఆ విశ్వాసం ఏంటో వీళ్ళకి ఏమర్థమవుతుంది? హిందూ ధర్మం అంటేనే వాళ్ళకి గౌరవం లేదు కదా. వెంకటేశ్వర స్వామిని నల్లరాయని పోల్చి, ఆ నల్లరాయిని మేము ఎట్టానన్నా కొట్టచ్చు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తిని అక్కడ టీటీడీ చైర్పర్సన్గా పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కదా? అలాంటి వాళ్ళకి ఏం నమ్మకాలు ఉంటాయంటున్నాను నేను. అగైన్ ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఈ మాట కూడా మేము మాట్లాడే వాళ్ళం కాదండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాంటప్పుడు మేము ఇది కూడా ఇప్పుడు నేను మీకు ఇంత గట్టిగా చెప్తున్నట్టు కూడా మేము మాట్లాడే వాళ్ళం కాదు అసలు. కానీ వాళ్ళు మాటి జరగలేదు, ఏం కాలేదు అంటుంటే ప్రజలకి నిజం చెప్పాల్సినటువంటి ఒక
చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో మేము ఇవాళ మాట్లాడుతున్నాం. ఎన్డీడీబీ రిపోర్ట్ కన్ఫర్మ్డ్. ద రిపోర్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ టు ది కోర్ట్. అందులో యానిమల్ ఫ్యాట్ యూజ్ చేశారు అనేటువంటిది సిట్ దర్యాప్తు కూడా కన్ఫర్మ్ చేసింది. ఓకే, ఈ సిబిఐ అనేది కేంద్ర దర్యాప్తు సంస్థ. కేంద్రంలో ఏమో ఎన్డీఏ కూటమి ఉంది, అయితే బీజేపీ అధికారంలో ఉంది. అయితే బీజేపీ వైసీపీ విషయంలో ఏదైనా స్ట్రాటజీ ఏదైనా మార్చిందా? అంటే వాళ్ళకి అనుకూలంగా ఫేవర్గా సార్ ఇప్పుడు దర్యాప్తు రిపోర్టు 200 పైచిలకు పేజీలు సార్. అది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, అంటే వైసీపీకి ఏదైనా దగ్గర అవుతుందా? ఎందుకు దగ్గర అవుతారు సార్? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మేము ఎన్డీఏ కూటమిగా మేము ఇవాళ రోజున కేంద్రంలో, రాష్ట్రంలో, ప్రభుత్వంలో ఉన్నాం. సో మాకు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత చాలా పెద్దది. మేము ఒకళ్ళకి దగ్గర అవడం అంత సీను అంత అంత టైము మాకు లేదు. 3 పార్టీలకి ఎవరికి లేదు. ఎందుకనంటే మాకు ప్రజలు మా భుజస్కంధాల మీద పెట్టిన బాధ్యత అంత పెద్దది. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇంకోటి ఏంటి అని అంటే సార్, ఎవరైనా ఆలోచన చేయండి. మీరే ఉన్నారు, మీరు ఎవరితో అసోసియేట్ అవ్వాలనుకుంటారు సార్? మంచి వాళ్ళతో అసోసియేట్ అయితే మీ గౌరవం పెరుగుతుంది అనే వాళ్ళతో మీరు అసోసియేట్ అవ్వాలనుకుంటారు. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మీరు జ్యోత్స్నని పిలిచారనుకోండి, ఏమనుకుంటారు? ఈవిడొచ్చి మా ఛానల్లో మాట్లాడితే మా ఛానల్ ఇంకొంచెం మంచిగా ముందరికి వెళ్ళాలని మీరు కోరుకుంటారు. నేనైనా అంతే కోరుకుంటాను కదా. నేను మీ ఛానల్కి వచ్చి మాట్లాడితే నా గౌరవం కూడా పెరగాలని నేను కోరుకుంటాను కదా. ఎవరైనా ఒకళ్ళతో అసోసియేట్ అవ్వాలంటే ప్రీ రిక్విజిట్ ఇదే కదా. వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీతో ఎవరైనా అసోసియేట్ అవుతారు సార్? ఎవరన్నా అసోసియేట్ అవుతారా? అయితే బయట ప్రచారంలో ఉన్నది ఒక నిమిషం సార్. 3 రేపులు, 4 మర్డర్లు, ఒక 6 దాడులు. ఇది వాళ్ళ పార్టీ స్ట్రక్చర్. రేపు చేసిన వాడు ఎంపీ, మర్డర్ చేసిన వాడు ఎమ్మెల్సీ, బూతులు మాట్లాడేవాడు ఎమ్మెల్యే, మినిస్టర్. అది వాళ్ళ పార్టీ హైరార్కీ. అలాంటి పార్టీతో ఎవరన్నా అసోసియేట్ అవ్వాలనుకుంటారా? సో మీ ఐ థింక్ యూ గాట్ ది ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. బీజేపీ కాదు, ఏ పార్టీ కూడా వాళ్ళతో అసోసియేట్ అవ్వాలని అనుకోదండి. అయితే దీనికి కాంట్రాడిక్టరీగా నేను అడిగిన దానికి ఇంకోటి, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా లేటెస్ట్గా చెప్పింది కొన్ని సంచలనాలు జరగబోతున్నాయి. జగన్ లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో మాట్లాడుతూ కొన్ని సంచలనాలు జరగబోతున్నాయి అన్నారు. అంటే అదే నిజం అంటారా? అంటే కొన్ని చర్యలు తీసుకునే దిశగా బీజేపీ. సార్ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్. దర్యాప్తు సంస్థలు చేసేటువంటి ఎంక్వైరీ మీద మా హోల్డ్ ఏమి ఉండదండి. వన్స్ వీ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, మా హోల్డ్ ఏమి ఉండదు, ఎవరిది ఉండదు. కేంద్రమైనా రాష్ట్రమైనా ఎవరిది ఉండదు, మీకు తెలుసు. సో అలాంటప్పుడు మేమేం ఆలోచిస్తాము అని అంటే, తప్పు చేశాడని చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు సార్. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరిని అడిగినా చెప్తారు. సో ఇవాళ కొత్తగా మనం దాని గురించి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే సంచలనాలు అని మాధవ్ గారు ఎందుకన్నారు అని అంటే, మా ప్రభుత్వ హయాంలో తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది సార్. తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పుని సంబంధించినటువంటి ఎంక్వైరీని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఆ విషయం గురించి మాధవ్ గారు మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తప్పు చేసినటువంటి వ్యక్తే కదా సార్. మద్యంలో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేదా? తిరుపతి లడ్డూలో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేదా? గంజాయిలో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేదా? భూమాఫియాలలో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేదా? సో ఇవాళ ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నాడో ప్రతి చోట అతని దొంగతనం బయటపడుతుంది కదా. అవును. ఈ అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, అరెస్టు, ఇది ఎవరికి మైలేజ్ సార్? మైలేజులు ఇవన్నీ ఆలోచించేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే ఇవాళ మీరు గమనించండి, మేము అధికారంలోకి వచ్చి ఇంకో 2-3 నెలలు అయితే 2 ఏళ్ళు అయిపోతుంది కదా. మేము అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం చేసిన క్షణం నుంచి ఇవాల్టి వరకు ఎండనక వాననక, రేయనక పగలనక, అనుక్షణం ప్రజల కోసం కష్టపడుతున్నామా లేదా? మాకు ఇంకేమన్నా ఆలోచన ఉందా? మా పార్టీ కార్యకర్తలు కూడా చాలా సందర్భాల్లో మమ్మల్ని తిట్టారు. ఏంటి మీరు వాళ్ళు తిడుతుంటే ఊరుకుంటారు, వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళని ఇది చేయరు, అది చేయరు అన్నారు. మేమేమన్నాం? వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలతోటి మేము రాజకీయం చెయ్యం. అది మా పార్టీ సిద్ధాంతం. ఏం దాడి చెప్పండి? నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఏం దాడి సార్? నేను ఒక విషయం, అనుచిత వ్యాఖ్యలు అన్నది ఒక్క మాట చెప్తాను సార్.
చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే దేశ విదేశాల్లో ఇక్కడ అక్కడ అని కాదు, అవును. కొన్ని నాకు తెలిసి అసలు ఈ హైదరాబాద్లో కంట్రీ ఆ కూడా చాలా కంట్రీ అని పెద్ద కాదు, చేశారు ప్రతి చోట మీరు హైదరాబాద్ అని అనకండి, ఈ కంట్రీ ఆ కంట్రీ అని కాకుండా ఆయన కోసం ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ప్రజల్లో ఆయన మీద ఉన్నటువంటి అభిమానం, ఆప్యాయత, ప్రేమ, ఒక విధమైనటువంటి అపనాపన్ అంటామండి అది. అరే చంద్రబాబు నాయుడు గారు, మా నాన్న, మా అన్న ఇలా ప్రజలని భావిస్తారు, నా పెద్ద కొడుకు ఇలా ప్రజలు ఆయన్ని భావిస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు మాలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతే మా కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా, సాక్షాత్తు దేవదేవుడి కన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని కొలుస్తాం. అంతే, అది మా ఇది. సో అలాంటి మా నాయకుడిని ఎన్నో సందర్భాల్లో, ఒకటి కాదు రెండు కాదు, ఇవాళ కొత్తగా వెంబటి రంబాబు అనలేదండి, ఎన్నో సందర్భాల్లో ఎంత జుగుప్సాకరమైనటువంటి భాష మాట్లాడాడు అనేటువంటిది అందరికీ తెలుసు. సాక్షాత్తు అసెంబ్లీలో భువనమ్మ గురించి వల్గర్గా మాట్లాడాడు. అప్పుడే మా రక్తం సలసల మరిగింది. మా నాయకుడు ఒప్పుకోడు కదా, అవతల వాళ్ళు గడి తిన్నారని మీరు తింటారా అని మమ్మల్ని తిడతాడు ఆయన. ఆడు తప్పు చేస్తే నువ్వు చేస్తావా అని మమ్మల్ని తిడతాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారితో వచ్చిన చిక్కే అది కదా, పెద్ద చిక్కది. నిన్న జరిగింది ఏంటో నేను చెప్తాను. బేసిక్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కల్తీ లడ్డూ విషయంలో వాళ్ళ దొంగతనం బయటపడింది. సిట్ దర్యాప్తు ఇచ్చినటువంటి రిపోర్ట్లో వాళ్ళ దొంగతనం బయటపడింది, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ది. ఏం చేయాలి ఇప్పుడు? అప్పటికి కొంత ఫేక్ ప్రొపగండా చేద్దామని ప్రయత్నించారు, ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ప్రజల ముందర నిజం ఉన్నప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారండి? సో ఎప్పుడైతే ఫ్లెక్సీలు కొన్ని అన్ని ప్రాంతాల్లో పెట్టారు, దర్శి లాంటి ప్లేస్లో అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఫ్లెక్సీలు తీస్తారు కదా. నిన్న అంబటి రాంబాబు ప్రీ ప్లాన్డ్గా విత్ ఐ థింక్ అండర్ ది డైరెక్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని నాకు అనిపించింది. చాలా క్లియర్గా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎస్ లేకుండా, జగన్మోహన్ రెడ్డి ఓకే అనకుండా అంబటి రాంబాబు ఇంత పెద్ద స్టెప్ వేస్తాడని కూడా నేను అనుకోను. ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏం చేయాలండి? ఫ్లెక్సీ మీద నేను నిరసన చెప్పాలి, అవసరమైతే ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. మహా అయితే ఇంకా నీకు కోపం ఉంటే దర్శిలో తీసేసినట్టు ఫ్లెక్సీ తీసేయాలి, అంతే కదా, అంతే కదా. బుద్ధున్న మనిషి, కాన్షియస్ ఉన్న మనిషి అయితే ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు, అంతే కదా. మీరో నేనో అందరం చేసేది అదే కదా. ఏం చేశాడు సార్? అక్కడ వచ్చినటువంటి వాళ్ళని బూతులు తిట్టాడు. పోలీసులు వే క్లియర్ చేసి, ఆయన వెహికల్కి వే క్లియర్ చేసి, సార్ మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి సార్ అని బతిలాడుతుంటే డ్రైవర్ని ఆపరా, నువ్వు బండి ఆపాయా, నువ్వు బండి ఆపని చెప్పి లోపల బూతులు మాట్లాడాడు. తర్వాత పెద్ద హీరోలాగా ఆ విండో స్క్రీన్ కిందకు దించి తల బయటకు పెట్టి, తనేదో జేమ్స్ బాండ్ అనుకున్నాడో ఏమో, తల బయటికి పెట్టి పచ్చి బూతులు మాట్లాడాడు. అయినా మా కార్యకర్తలు సంయమనంతో ఉన్నారు, ఏం దాడి చేయలే. అప్పుడు కొంతసేపు అయిన తర్వాత మేమేమన్నాం? అపాలజీ చెప్పన్నాం అన్నావా? గల్లా మాధవ్ గారు వెళ్ళి ఏమన్నారు? అపాలజీ చెప్పవయ్యా బాబు అని అడిగారు. కొంతసేపు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ మీద వాళ్ళు దాడి చేశారు. ఎందుకు ఇట్లా మాట్లాడావని అడిగినటువంటి మా మహిళ మీద వాళ్ళు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత గల్లా మాధవి గారు అందరితో వెళ్ళి అపాలజీ చెప్పమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇంకా బూతులు మాట్లాడాడు. అప్పుడు ఆగ్రహం కట్టలు దించుకుంది. తప్పే, దాన్ని కూడా చెప్తున్నాను. దాడులు మా సంస్కృతి కాదు. నేను మళ్ళీ చెప్పాను, వాళ్ళు గడ్డి తింటారని మేము తినం, అది మా సంస్కృతి కాదు. జోగి రమేష్ విషయం కూడా వస్తున్నాను నేను, అది మా సంస్కృతి కాదు, మేము దాన్ని ఎప్పటికీ అప్రూవ్ చేయం కదా. కానీ మీరు గమనించండి, ఇక్కడ రెండు విషయాలు నాకు చాలా చాలా నిన్నటి నుంచి నా మైండ్లో చాలా తులుస్తున్నాయండి. ఆయన కారులో బూతులు మాట్లాడినటువంటి వీడియో బయటికి ఎలా వస్తుంది సార్? వాళ్ళు ఇంటెన్షనల్గా రిలీజ్ చేయకపోతే బయటికి ఎలా వస్తుంది? అవునా? అంటే బూతులు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టాలి అనేటువంటి ఒక ప్రీ ప్లాన్డ్గా స్కెచ్ చేసుకునే వచ్చాడా, రాలేదా? మేము ట్రాప్లో ఏం పడలా. ఎందుకు? మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారమ్మా అని కేసు పెట్టారు. సరే, అఫ్కోర్స్ దానికి సంబంధించినటువంటి రిప్లై ఆవిడ ఇస్తారు, షిల్ ఫేస్ ఇట్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, మేము ఎక్కడ ఏం ట్రాప్లో పడలేదే. జోగి రమేష్ గారి విషయానికి వద్దాం. అంటే ఇప్పుడు
తెలుగుదేశం పార్టీని కావచ్చు, కూటమిని కావచ్చు, ఇంత ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే ఆ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి కార్ల కాన్వాయ్ తీసుకుని అదే కార్లలో పెద్ద పెద్ద రాడ్లు పెట్టుకొని, పెద్ద పెద్ద కర్రలు పెట్టుకొని, ఇంత పెద్ద పెద్ద బండలు పెట్టుకొని, అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి, అంటే ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి దాడికి వెళ్తే ఒక్కళ్ళనోళ్ళు ఎందుకు లేవలేదు సార్ ఆ రోజున? ఇవాళ అందరూ మమ్మల్ని అడుగుతున్నారు, మీరు దాడి చేస్తారా, మీరు దాడి చేస్తారా, మీరు దాడి చేస్తారా అని అడుగుతున్నారు. మా నాయకుడు వచ్చి మాకు చీవాట్లు పెట్టాడు ఆల్రెడీ. ఎటు వెళ్తారు మీరు, ఎట్లా దాడి చేస్తారు మీరు, వాడు రెచ్చగొడితే మీరు రెచ్చపోతారా అని మమ్మల్ని తిట్టాడు ఆల్రెడీ కదా. కానీ వాళ్ళు ఏం చేశారు ఆ రోజున? మీకు ఆ ఎపిసోడ్ గుర్తుందా? ఏం చేశాడు జోగి రమేష్? మీలాంటి వాళ్ళు పాపం ఏమంటారంటే సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు, అదేంటి సార్ అట్టెళ్ళారు, అట్లా ఎట్లా మీరు దాడికి వెళ్తారని అడిగారు. పాపం ఊరుకోరు కదా. మీలాంటి వాళ్ళు వెళ్ళి అడిగితే ఏం చెప్పాడు తెలుసా? వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాను అన్నాడు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి సరదాగా ఒక 100-200 మందిని కార్లని, రాళ్ళని, రప్పల్ని, కర్రల్ని, రాడ్లని తీసుకొని ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాట సార్. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నజరానా ఏంటి సార్? మంత్రి పదవి. ఇవాళ మా అధినాయకుడు మాకు ఇచ్చినటువంటి నజరానా ఏంటి సార్? పోలీస్ కేసులు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్తున్నాను సార్. మా నాయకుడు తను తప్పు చెయ్యడు, తప్పు చెయ్యనివ్వడు, చేస్తే వెంటనే శిక్షిస్తాడు. హీ డస్ నాట్ అలవ్. అదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు మీలాంటి వాళ్ళే మళ్ళా మీ జర్నలిస్టులు పాపం ఊరుకోరు కదా. జగన్మోహన్ రెడ్డిని అప్పుడు కూడా అడిగారు, ఏం సార్ మీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి అట్లా వెళ్ళి దాడి చేయొచ్చా సార్ అని అడిగారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా సార్. ఆ రోజున పట్టాభి గారు ఏదో మాట అన్నారని ఆ మాటకి లేని అర్థాన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ సృష్టించుకొని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి రౌడీలు వచ్చి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మీద సుత్తులతోటి దాడి చేస్తే రక్తాలోడాయి ఆ రోజున. మా పార్టీని వాళ్ళు ఆ రోజున పార్టీ ఆఫీస్ని ఆ రోజున ఎక్కడికక్కడ వాళ్ళు ధ్వంసం చేశారు. తలల నుంచి రక్తం ఓడుతూ కూడా పాపం సిబ్బంది ఆ రోజున ఎంత ఇబ్బంది పడ్డారో నేను చూసా, కళ్ళారా చూసా. ఐ వెంట్ దేర్. ఇవాళ అంబటి రాంబాబు గారు అమ్మాయి బయటకు వచ్చి, మేము ఇంట్లో ఆడవాళ్ళం ఉన్నామండి, మమ్మల్ని ఇలా చేశారండి, మమ్మల్ని తిట్టారండి, మేము భయపడిపోయామండి అన్నారు. నేను ఆవిడతో సింపథైజ్ చేస్తా. కానీ ఇదే మౌనిక గారు ఆ రోజున గనక వాళ్ళ పార్టీ కార్యకర్తలు పట్టాభి గారి ఇంటి మీదకి వెళ్ళి, అప్పటికి నాకు తెలుసు అమ్మాయికి 6-7 ఏళ్ళు ఉండొచ్చేమో, పట్టాభి గారి అమ్మాయిని వాళ్ళ ఇంటి మీదకి దాడి చేస్తే, చిన్న పాప అండి వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అమ్మ లేదా ఆ రోజున, వాళ్ళ నాన్న లేరు ఇంట్లో, పని మనిషి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పాపం బాత్రూంలో పెట్టింది. ఆ రోజున మాట్లాడాల్సిందే మౌనిక గారు, ఆ రోజున మాట్లాడాల్సిందే. ఆ రోజున మాట్లాడాలి. అడ్డు పెట్టుకుని అంబటి రాంబాబు మీద సార్ నేను ఒక విషయం నేను ఈ విషయాలు ఎందుకు చెప్పాను అని అంటే, ఇంత జరిగితే ఆ రోజున ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? మీలాంటి వాళ్ళు వెళ్ళి అడిగితే, మా పార్టీ కార్యకర్తలకి ఎవరో ఒకళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడితే మనసు ఊరుకోక బీపీలు వచ్చాయి అన్నాడు. కానీ ఎక్కడా ఖండించలేదు. ఖండించాడా? పార్టీ ఆఫీస్ మీద దాడిని కానీ, పట్టాభి గారి ఇంటి మీద దాడిని కానీ, పట్టాభి గారి మీద దాడిని కానీ, మా పార్టీ కార్యాలయ సిబ్బంది మీద జరిగిన దాడిని కానీ ఎక్కడైనా ఖండించాడా? ఖండించలేదు. నేను డిఫరెన్స్ చెప్తున్నా వినండి. మా నాయకుడు ఏం చేశాడు? చెవుల్లోంచి రక్తాలు గారెట్టు మాకు నిన్నటి నుంచి క్లాసులు పడుతున్నాయి, తెలుసా మీకు? ఎట్లా చేస్తారు అట్లా అని ఖండించాడు మా నాయకుడు, ఖండించాడు. ఎవరైతే మీరు ఇంకా మాట్లాడుతున్నారు, జోగి రమేష్ గారు ఇంటి మీదకి వెళ్ళారు అని చెప్పి అభియోగం మోపినటువంటి, అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని 40 మంది మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 40 మంది మీద 11 మందిని అరెస్ట్ చేశారు. ఇవాళ అంబటి రాంబాబు గారు ఇంటి మీదకి వెళ్ళారని చెప్పి మా పార్టీ ఎమ్మెల్యే అంత గట్టిగా నిలబడ్డటువంటి మా గల్లా మాధవ్ గారి మీద కేసు పెట్టారు, తెలుసా? సార్, షో మీ ఎ సింగిల్ కేస్ దట్ హస్ బీన్ లాడ్జ్డ్ దట్ డే against any of the YSRCP leader. సార్ మా కమిట్ మీరు అన్నారు చూసారా, రివెంజా లేకపోతే ప్రతీకారమా అని.
ప్రతీకారం చేసేవాళ్ళం అయితే మా నాయకుడు ఏం చేయాలి? గల్లా మాధవ్ గారిని పిలిచి మంత్రి పదవి ఇచ్చేయాలి జగన్మోహన్ రెడ్డి లాగా కదా కదా చేశారా అది? నాకు తెలిసి ఆవిడకి పాపం తిట్లు కూడా పడతాయి. ఏమ్మా మాధవి నువ్వు ఇలా చేయకుండా ఉండు. పాపం ఆవిడ ఏమనలేదండి. వాస్తవం ఏంటంటే ఆవిడ అక్కడికి వెళ్ళి మీ దగ్గర ఫుటేజెస్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ టు ఎండింగ్ ఆవిడ అక్కడ నిలబడి అపాలజీ చెప్పాలనే అన్నారు. సార్ మాకు కోపం రాదా? మేము మనుషులం కదా, మాకు బీపీలు రావా? మా రక్తం మరగదా? మా నాయకుడిని అంటే మా రక్తం మరగదా? కానీ మా నోళ్లలోంచి ఇంతసేపటి నుంచి నేను మీతో మాట్లాడుతున్నా, ఒక్క తప్పుడు పదం నా నోట్లోంచి వస్తే చెప్పండి మీరు. నిన్న అంతసేపు నేననే కాదు, నిన్న అంతసేపు గల్లామాధవ్ గారు అక్కడ నిలబడ్డారు, ఒక్క తప్పుడు పదజాలం ఆ నోట్లోంచి వస్తే చెప్పండి నాకు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు, ఒక్క తప్పుడు పదం ఆ నోట్లోంచి వస్తే చెప్పండి నాకు. ఓకే, పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని అంబటి రాంబాబు మీద దాడి ఇది ఎందుకు వస్తుంది? కులం లేకపోతే పాపం జగన్మోహన్ రెడ్డి లేడు, కుల రాజకీయం చేయకపోతే పాపం జగన్మోహన్ రెడ్డి లేడు. ఏం చేస్తాడు ఇవాళ? సరే నాకు ఇవాళ వీళ్ళ ఈ హిపోక్రసీ ఎక్కడ అర్థం కాదు తెలుసా? అంబటి రాంబాబు గారి మీద దాడి ఏదో జరిగిందట అంటే ఆయన పెద్ద అంటే కాపు నాయకుడి మీద దాడి చేస్తారా అని చెప్పి వాళ్ళ అఫీషియల్ పేజెస్లో పెడుతున్నారు. మరి కాపు రిజర్వేషన్ల గురించి అంబటి రాంబాబు ఏ రోజున మాట్లాడినట్టు నేను చూడలేదే, వినలేదే. మరి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ లో ఉన్నటువంటి కాపు నాయకుల మీద దాడులు చేసినప్పుడు అది కాపు నాయకుల మీద దాడి కింద రాదా? జోగి రమేష్ గారు ఇష్టారీతిన ఎంత వల్గర్గా మాట్లాడారనే దానికి మీ దగ్గర మీరు మీడియా అండి, మీ దగ్గర లేనిది ఏది ఉండదు, మా దగ్గర కూడా ఉండదు. మీరు చేసేవే కనిపిస్తుంటాయి ఇక్కడ ఏ పార్టీ. సో నాకు తెలిసి జోగి రమేష్కి సంబంధించినటువంటి ఫుటేజ్ మీ దగ్గర చాలా ఉండాలి. ఆయన మాట్లాడినటువంటి బూతులు సాక్షాత్తు వేదికల మీద నుంచి ఆయన మాట్లాడినటువంటి బూతులు కదా. అలాంటప్పుడు ఏ రోజునైనా సరే జగన్మోహన్ రెడ్డి పిలిచి ఏమయ్యా అలా మాట్లాడకని చెప్పాడా? నిన్న కూడా అలా మాట్లాడిన తర్వాత నిన్న కూడా అలానే మాట్లాడాడు. రేపు పోయి ఈ ఇద్దరు బూత్ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తాడు. రేపు పోతున్నాడు, అక్కడ ఎంతమందిని తొక్కిచ్చేస్తాడు నాకు అదో భయం. మళ్ళీ ఈయన పోతున్నాడు, ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడంటే నేను ఫస్ట్ మా అనితమ్మకు ఫోన్ చేసి, అంతమ్మా ఏమన్నా కానీ ఫస్ట్ ఆయనకు ఒక ఏమంటారు అని అంటే ఒక ప్రాపర్ సెక్యూరిటీ ఇవ్వండమ్మా, ఆయన చేసే అరాచకానికి ప్రజలు ఎక్కడ బలవుతారో అని చెప్పి మా భయం. సో వాళ్ళ పబ్లిసిటీ పిచ్చి ఎలా ఉంటుంది తెలుసా? విఎఫ్ఎక్స్లు పెడతారు, అది మనందరికీ తెలుసు. కానీ నేను మొన్న రీసెంట్గా చూశానండి, ఆ కార్ల టైర్లతోటి జనాల్ని తొక్కించేయడం ఏంటి, తలకాయల మించి ఆ కార్ల టైర్లు పోనిచ్చేయడం ఏంటి, మామిడికాయల మించి ట్రాక్టర్లు తొక్కించేయడం ఏంటి, అసలు ఏంటో నాకు వాళ్ళ డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఏంటో అర్థం కావట్లేదు నిజంగా. ఓకే జ్యోత్స్న గారు, ఇప్పటిదాకా మనం అరెస్టులు చూస్తే వేరు కేసుల్లో అంటే చెవిరెడ్డి, లేకపోతే కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, సజ్జల మీద కూడా కేసులు, ఇప్పుడు లేటెస్ట్గా అంబటి రాంబాబు. నెక్స్ట్ ఏంటి, ఎవరు నెక్స్ట్? రోజా అనేది కొంత ప్రచారం జరుగుతుంది. సరే ఇప్పుడు మీకు ఒక లిస్ట్ చెప్తాను నేను. ఈ లిస్టులో ఎవ్వరూ కూడా జ్యోత్స్న గారు మీరు చెప్పినటువంటి లిస్టులో ఈ ఫలానా వ్యక్తి తప్పు చేయలేదండి అని మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలరేమో చూద్దాం. ఇప్పుడు మీరే చదివారు కదా లిస్టు, అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీ. రెడ్ బుక్ లిస్ట్ అంటున్నారు సార్. నేను ఏమంటున్నా, రెడ్ బుక్, గ్రీన్ బుక్, బ్లూ బుక్ పక్కన పెట్టేయండి. వీళ్ళు తప్పు చేశారా లేదా, వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయా లేదా, ఏ ఆధారాలు లేకుండా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ క్లీన్ చిట్ కూడా వచ్చింది. ఆయన క్లీన్ చిట్ అంటే అది పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, ఆయన క్లీన్ చిట్ అర్థం మనం చెప్తాం. సో బేసిక్గా ఏ ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్షతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు ఇబ్బంది పెట్టారు. ఇవాళ ప్రతి ఒక్క ఆధారంతో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని మేము అరెస్ట్ చేస్తున్నాం. మేమంటే ఏజెన్సీస్ అరెస్ట్ చేస్తున్నాయి. రోజానా, పేర్నానా, లేకపోతే గుడివాడ అమర్నాథా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, నాకేం తెలుసు సార్. ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళు అక్కడ వాళ్ళ మీద కేసులు పడతాయి. నేను తప్పు చేస్తే నా మీద కేసు పడుతుంది, మీరు తప్పు చేస్తే మీ మీద కేసు పడుతుంది. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద కేసు పడతాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం కదా, ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. చెప్పే కదా, ఆయన తప్పు చేయడు, పక్కవాడిని చేయనివ్వడు, ఎవడన్నా చేస్తే వాడిని వదలడు. ఎందుకు రోజా పేరు ఎక్కువగా ప్రచారం జరుగుతుంది కదా 2-3 రోజుల నుంచి? అంటే ఏమున్నాయి ఆమె మీద? సరే ఆడుదాం ఆంధ్రాలో భయంకరంగా దోచేసుకుంది, దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా నడుస్తుంది. టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీలు చేశారు. సి ఐఎమ్ నాట్ ది ఇన్వెస్టిగేటివ్ అథారిటీ, సో ఐ డోంట్ నో ద డీటెయిల్స్. ఆ రిపోర్ట్లు బయటికి రానంతసేపు నేను కూడా మాట్లాడడానికి నాకు కూడా అధికారం లేదు. కానీ ఆరోపణలు ఉన్నాయి,
దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కొన్ని బయటకు వచ్చాయి. ఏంటి ఆడదాం ఆంధ్రాలో ఏం జరిగింది? ఆడదాం ఆంధ్రాలో సరదాగా ఎక్విప్మెంట్స్ దగ్గర నుంచి ప్రతిదీ క్రీడాకారులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆవిడ ఏ విధంగా అందులో అవినీతి చేశారు అనేటువంటిది హ్మ్. మొన్న జరిగినటువంటి అన్ ఎంక్వైరీ వాజ్ లాంచ్డ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. హ్మ్. సో నేనేమంటాను అని అంటే ఎలా ఉంటుందంటే సార్, ప్రజల సైకాలజీ చెప్తాను నేను. సో ఇప్పుడు రోజా గారు బయటకు వచ్చి షీ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ బ్యాడ్ మౌతింగ్. ఇప్పుడు ఎవరైనా సరే సార్, ఇప్పుడు నేను రాజకీయంలో ఉన్నాను, మహిళలుగా మాకంటూ కొంత డీసెన్సీని మెయింటైన్ చేస్తాం మేము. ఏ రంగంలో ఉన్నా మహిళలు ఎప్పుడూ ఒక డీసెన్సీని మేము ఎప్పుడు ఆ లైన్ని చాలా జాగ్రత్తగా మేము ఆ లైన్ ఎప్పుడు క్రాస్ కాము. No. ఎందుకు క్రాస్ కాము అని అంటే మనం ఆల్రెడీ రాజకీయాల్లో మహిళలు చాలా తక్కువ, ఆల్రెడీ మా మీద దాడులు చాలా ఎక్కువ, మా నెంబర్ చాలా తక్కువ, దాడులు చాలా ఎక్కువ, వ్యక్తిగతానికి సంబంధించినటువంటి మా క్యారెక్టర్ అసాసినేషన్స్ చాలా ఎక్కువ. ఎప్పుడు కూడా మేము ఏం తప్పు చేయకపోయినా మా మీద క్యారెక్టర్ అసాసినేషన్స్ జరుగుతూనే ఉంటాయి. సో అలాంటప్పుడు చాలా 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 కేర్ఫుల్గా చాలా డీసెంట్గా మమ్మల్ని మేము క్యారీ చేసుకుంటూ ఉంటాం. కాపాడుకోవాలి. ఎందుకనంటే మమ్మల్ని చూసి ఇంకో 10 మంది రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటాను సార్ నేను. అంతే కదా సార్, నంబర్ ఎక్కువైతేనే కదా అవును. రేపు పొద్దున మహిళలు అనేవాళ్ళు ఎక్కువగా కనిపించేది రాజకీయంలో కదా. అలాంటి పరిస్థితుల్లో రోజా గారు లాంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాష కావచ్చు, వాళ్ళ హావభావాలు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి బిహేవియర్ కావచ్చు, మహిళలుగా మేము సిగ్గుతో తలదించుకుంటూ ఉంటామండి చాలా సందర్భాల్లో. సో డెఫినెట్గా ఒక యాంగర్ అనేటువంటి తన సైడ్ ఉంటుంది, తన మీద ప్రజలకు ఒక యాంగర్ ఉంటుంది. యాంగర్ ఉన్నప్పుడు ఎప్పుడైతే తను చిన్నపాటి తప్పు చేసిందని బయటపడ్డా సరే ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆవిడ మీద వెంటనే ఒక యాక్షన్ తీసుకోవాలని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే ఆవిడ పేరు వినపడుతుంది. ఐ ఫీల్ ఇట్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఐ డోంట్ నో. కానీ ఎస్, తను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి, తిరుపతి దర్శనాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జరిగిందండి, జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరిగింది. ఆ రిపోర్ట్ కూడా నాకు తెలిసి త్వరలో బయటకు వస్తుందేమో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది రోజా చుట్టూ. సరే, ఇప్పుడు నేను చెప్పాను అంతే కదా, జనరల్గా జ్యోత్స్న తప్పు చేసినా సరే జ్యోత్స్న మీద కూడా ఎంక్వైరీ స్టార్ట్ అవుతుందండి. సరే, మా పార్టీ కార్యకర్త వైఎస్ భారతిరెడ్డి గారిని ఓ మాట అన్నాడని చెప్పి అతన్ని అరెస్ట్ చేసాం, అతని మీద చర్యలు తీసుకున్నాం కదా. సోషల్ మీడియా ఇష్యూ. ఇలాంటి ఒక్క అంశం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూపించండి నాకు. సార్ అంతెందుకు సార్, ఇవాళ జోగి రమేష్ ఇందాక అదే అందాం అనుకున్నాను, కులం కార్డు వాడుతున్నారు కదా జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి. ఇవాళ నేను బీసీని, వాళ్ళ వైఫ్ పాప నిన్న బయటకు వచ్చి మరి ఇదే వాళ్ళ వైఫ్ పేరేంటో కూడా నాకు తెలియదు, కానీ ఆవిడ ఒక మారు వాళ్ళ భర్త అలా ఇష్టారీతిన ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడేది తప్పు అని చెప్పి ఎందుకు చెప్పలేదు ఆవిడ? మీరు ఒక్కలే మహిళలే అమ్మా, మేం కాదా? రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరు మహిళలు కాదా? అమరావతి రైతులు మహిళలు కాదా? అక్కడ ఉన్నటువంటి మహిళా రైతులు, భూనమ్మ లేకపోతే బ్రాహ్మణమ్మ లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు, మేమెవరం మహిళం కాదా? కాదా? అచ్చెన్నాయుడు గారు బీసీ కదా, అయ్యన పాత్రుడు గారు బీసీ కదా, కొల్ రవీంద్ర గారు బీసీ కదా, సవితమ్మ బీసీ కదా, గౌత్ శిరీషమ్మ బీసీ కదా. మరి వీళ్ళ మీద ఇష్టారీతిన దాడులు చేసినప్పుడు సార్, సవిత గారు ఇవాళ మినిస్టర్గా ఉన్నారు, కానీ ఆ రోజున నిజంగా చెప్తున్నాను, దో షీ హాస్ గాట్ సో మచ్ పవర్ టుడే, షీ ఈజ్ నాట్ ఎగ్జిబిటింగ్ హర్ పవర్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజున ఆవిడ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారో మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు. తన బిజినెస్ని మొత్తం తను ఏదో వ్యాపారం చేసే దీన్ని కూడా మొత్తం వ్యాపారాన్ని ఆ రోజున ఎంత ఇబ్బంది పెట్టారో తెలీదా మనకి? తెలుసు కదా. కానీ తన అధికారంలోకి వచ్చి మంత్రి అయిన తర్వాత కూడా ఏ రోజునన్నా లోకల్లో ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం చూసారా మీరు? చూసారా మీరు? సౌతమ్మ విషయంలో గౌత్ శిరీష్ గారు ఒక ఫ్యామిలీ లెగసీ ఉన్నటువంటి మహిళ అయినా సరే తన్ని ఏ రకంగా ఎంత జుగుప్సాకరంగా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అప్పుడు మంత్రి, సరే అతన్ని మనం పశువుల మంత్రి అనేవాళ్ళం, అది వేరే విషయం కానీ కదా. మరి ఆ రోజున వీళ్ళందరూ బీసీలను కనపడలేదా జోగి రమేష్కి వాళ్ళ వైఫ్కి? అంతెందుకు సార్, పోనీ వీళ్ళంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నీకు పడరు వాళ్ళంటే. సార్ నడి రోడ్డు మీద చిన్న పిల్లవాడు సార్, బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ఏం తప్పు చేశాడు సార్? నడి రోడ్డు మీద అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు సార్. ఏం యాక్షన్ తీసుకున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున? బీసీల పక్షాన ఏం పోరాటం చేశాడు ఈ జోగి రమేష్ ఆ రోజున? ఎక్కడికి పోయింది వీళ్ళ వైఫ్ ఆ రోజున? ఇవన్నీ అడగకూడదా సార్? అడగాలి కదా మనం కూడా. ఎందుకంటే ఈ మాట మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. కేవలం నా అక్కని
వేధించద్దు అన్న ఒకే ఒక కారణంతో ముక్కు పచ్చలారనటువంటి ఒక పసిపిల్లవాడి ప్రాణం తీశారు సార్ ఆ రోజున. తల్లిగా నా మనసు తల్లడిల్లింది. కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి, ఎంతమంది మీద దాడులు చేయలేదు. మా చంద్రయ్యని ఎందుకు సార్ రోడ్డు మీద నడు రోడ్డు మీద నరికి చంపారు? ఆ రోజున ఎక్కడ పోయారు సార్ వీళ్ళందరూ? ఎక్కడ పోయారు వీళ్ళందరూ? మేము ఎంత ఫేస్ చేసాం, కానీ ఏ రోజున కూడా మేము చట్టాన్ని మా చేతుల్లోకి మేము తీసుకోలే. అధికారం వచ్చిన తర్వాత కూడా తీసుకోలే. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారిని అంటే నిజంగా అక్కడ స్పాట్లో ఉన్నటువంటి వాళ్ళు భరించలేకపోయారు. ఒక రియాక్షన్ వచ్చింది, ఇన్స్టెంట్గా జరిగింది. వాళ్ళ ప్రీ ప్లాన్డ్ దీంట్లో కొంత ఇన్స్టెంట్గా మా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. దట్ షుడ్ ఆల్సో హ్యావ్ నాట్ హ్యాపెండ్. నేను అది కూడా చెప్తున్నాను. ఎందుకనంటే మళ్ళీ చెప్తున్నాను సార్, వాళ్ళు పశువులు, మనుషులు కాదు. వాళ్ళకి ఇవాళ కావాల్సింది ఏంటి? రాష్ట్రం ఒక రాష్ట్రంలో ఒక మారణ హోమం జరగాలి వాళ్ళకి. వాళ్ళు అదే చేశారు కదా నా 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళ దృష్టిలో యువతకి ఉద్యోగాలు రాకూడదు. ఇప్పుడు మేము వచ్చాక ఏం చేస్తున్నాం సార్? టీచర్ జాబులు భర్తీ చేసాం, కానిస్టేబుల్ జాబులు భర్తీ చేసాం. ఇవాళ పెట్టుబడుల్లో వెలువతోటి ఇవాళ రోజున ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన పిల్లలకు జరుగుతుంది. ఇవాళ ఇక్కడ మనం మాట్లాడుతున్నంతసేపు కూడా జాబ్ క్యాలెండర్ డిజైన్ చేస్తున్నారు నారా లోకేష్ గారు. ఇంత జరుగుతున్నప్పుడు మేమేమో పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మాదంతా ఆ దిశగా ఉంటే వాళ్ళ దృష్టిలో ఏం కావాలి? యువత అంతా గంజాయికి, మత్తుకి, మద్యానికి బానిసలవ్వాలనే కదా వాళ్ళు అప్పుడు కోరుకుంది. బ్లేడ్ బ్యాచ్ల్ని, గాంజా బ్యాచ్ల్ని తయారు చేశారా లేదా ఆ రోజున? సరే, నేనేమంటానంటే వాళ్ళకి రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేదు. రాష్ట్రంలో ఇలా ఇప్పుడు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా 2 సంవత్సరాలుగా ఆల్మోస్ట్గా రాష్ట్రంలో కదా. ఎన్నికలయ్యి రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది. సరే, ఈ లెస్ దాన్ 2 years అంటే మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరేం మాట్లాడారు సార్? గూగుల్ వస్తుంది, ఆర్సనల్ మిట్టల్ వస్తుంది, రిలయన్స్ ఇక్కడ ఇది పెడుతుంది, రైట్? ఏఐ యూనివర్సిటీ వస్తుంది, సిఐఐ సదస్సు జరిగింది, రైల్వే జోన్ వస్తుంది, పోలవరంలో ఇంత మేరకు పనులు అయ్యాయి, అమరావతిలో ఇవాళ ఈ కొత్త కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటి వస్తుంది, అమరావతిలో ఈ రోడ్లు ఇంత మేరకు బిల్డప్ అయ్యాయి, కరెంటు ఛార్జీలు తగ్గించారు. ఇవన్నీ మీరు మాట్లాడారు, అన్ని పాజిటివ్సే కదా. పెన్షన్ ఆన్ టైము, పెంచిన పెన్షన్ ఆన్ టైము, గౌరవప్రదంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులతో సహా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వాళ్ళ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళి, లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి ఇస్తున్నారా లేదా? ఇంత పాజిటివిటీ మధ్యన ఇవాళ వాళ్ళ 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 గేమ్ ప్లాన్ చూడండి మీరు. నెగిటివ్ అంటే ఒక విషపు చుక్క వేసే ప్రయత్నం చేశారా లేదా? నెగిటివ్ ప్రొపగండా జరుగుతుందంటారా? చేశారా లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అంటున్నారు. ఏం లేవు సార్. మీరు నోటికొచ్చినట్టు వాగుతున్నా కూడా చేతులు కట్టుకు కూర్చుంటున్నాం. మేం ప్రభుత్వంలో ఉన్నా సరే మా వాళ్ళని ఇంకా కూడా నరికి చంపుతున్నా చేతులు కట్టుకు కూర్చుంటున్నాం. మా ప్రభుత్వం ఉన్నా సరే బాధపడుతున్నాం. మా నాయకుడిని అంటే నాలాంటి వాళ్ళు ఏదో మీ టీవీ ఛానళ్ళ ముందర కూర్చొని మా నాయకుడిని ఇలా అంటారా అని బాధపడుతూ మా కార్యకర్తలు చేసిన తప్పు అని మాట్లాడుతున్నాం. అవునా కదా? మేము ఎక్కడన్నా సరే శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేస్తున్నామా? వాళ్ళకి కావాల్సింది ఏంటిది? రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఒకటి క్రియేట్ చేయాలి. వాళ్ళు చేసి పెట్టుబడులు రాష్ట్రానికి రాకుండా చేయాలి. దాన్ని మేము ఇవాళ రోజున సమర్థవంతంగా తిప్పికొడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తున్నా, మీరు ఎంత తలకిందులు తపస్సు చేసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి వెళ్లకుండా ఆపలేరు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున ఒక తపస్సు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగ కల్పన, అత్యధికంగా అభివృద్ధి జరగాలి అని చెప్పి ఆయన తపస్సు చేస్తున్నారు. లోకేష్ గారు లిటరల్గా హీ హెస్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండి. ఆయనకి ఇంకేమీ లేదు. ఎప్పుడు ఏ కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి, రాష్ట్రానికి ఎవరిని మనం ఇన్వైట్ చేయాలి, రాష్ట్రంలో ఎంత మనం ఇవాళ రోజున ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు మనం బిల్డ్ చేయాలి. సో జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తున్నా, అత్యంత ఘోరంగా ఓడిపోయారు మీరు. మళ్ళీ మీ ప్రయత్నంలో అత్యంత ఘోరంగా ఓడిపోయారు. ఈసారి 11 కాదు, లాగిపెట్టి నేలకేసి ప్రజలు కొడితే పులివెందుల కూడా నీకు వస్తుందో లేదో చూసుకో. ఎందుకు చెప్తున్నానంటే ఇది కోపంతోనే చెప్తున్నానండి. అంటే 175 టీడీపీ వస్తుంది సార్. నేను జగన్మోహన్ రెడ్డి లాగా 175/175 నేను ప్రజలకు కోపం వస్తే ఏం చేస్తారనేది మనం చూపించారు జగన్మోహన్ రెడ్డికి.
ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు, ఇంకా కూడా ఆ అహంకారం అనేటువంటిది దిగలేదు. ఇంకా కూడా మీరు గమనించండి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను డబ్బులు వేసా, ప్రజలు నాకు ఓట్లు వేయలేదని. నేను నీ జేబులో డబ్బులు వేసావా? ఎవరైనా మా జేబులో డబ్బులు మేము ఇస్తున్నావా? ప్రజల డబ్బు అది, ప్రజల హక్కు అది. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గౌరవంగా ఇస్తున్నాం మేము. నీలాగా ఏమంటారంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే సార్, నేను చాలా క్లియర్గా చెప్తాను, వాళ్ళ దృష్టిలో ప్రజలు ఎప్పుడు వాళ్ళ ముందర అయ్యా అని అడుక్కోవాలనుకుంటారు. మేము మా దృష్టిలో ప్రజలు ఎప్పుడు కూడా 10 మందికి పట్టయ్యా అని ఇవ్వాలని అనుకుంటాం. మేము వాళ్ళు ఎప్పుడు ఇలా పెట్టాలనుకుంటారు చేతులు, మేము ఎప్పుడు ఇలా ఇవ్వాలి, ఆ చేతులు ఎప్పుడు ఇలా ఉండాలి, ఇచ్చే చేతులుగా ఉండాలని మేము తాపత్రయపడుతూ ఉంటాం. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు తలకిందులు తపస్సు చేసినా సరే చంద్రబాబు నాయుడు గారిని ఆయన గోల్ రీచ్ అవ్వడంలో ఆపలేరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.